ఇటీవలి కాలంలో తెలంగాణలో చదువుకున్న యువత కొత్త ఆలోచనలతో వ్యవసాయ రంగంలోకి వస్తున్నారు. పెట్టుబడి అధికమైన మంచి లాభాలుండే రంగాల్ని ఎంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది చేపల, డైరీ, జీవాలు, కోళ్ల పెంపకం చేపడుతూ లాభాలు పొందుతున్నారు. ఈ కోవలోనే నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మిత్రులు కొరమేను చేపల పెంపకం చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే దిగుబడులు వస్తుండటంతో మంచి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈజీగా వచ్చే వాటిని ఎంజాయ్ చేయడమే కాదు, కష్టించి పనిచేసి ఫలితాలు రాబట్టే శక్తి కూడా ఉన్నదని నిరూపిస్తున్నారు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులు. ఉన్నత చదువులు చదివి ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండగా మరొకరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. ఇద్దరి వృత్తులు వేరైనా ప్రవృత్తి మాత్రం ఒక్కటేనని చాటి చెప్పారు. ఆనంద్ శర్మ, రోహిత్ రెడ్డిలు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. బాగా చదువుకున్నారు, పలు రంగాల్లో స్థిరపడిపోయారు. అయితే ఇద్దరికీ వ్యవసాయంపై ఉన్న ఆసక్తి ఆ రంగంలోకి వచ్చేలా చేసింది. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగమైన చేపల పెంపకాన్ని ఎంచుకున్నారు. అయితే అందులో ఉన్న సాధక బాధకాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకున్నారు. నాణ్యమైన కొర్రమేను పిల్లలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకున్నారు. నీటి సౌకర్యం కూడా బాగుండటంతో ఆనంద్ శర్మ పొలంలో ఎకరన్నర చెరువు తవ్వించారు. సమయానికి అనుకూలంగా ఫీడ్ వేస్తూ ఎప్పటికప్పుడు చేపలను గమనిస్తూ యాజమాన్య పద్ధతులు చేపట్టడంతో 5 నెలల్లోనే చేతికి అందివచ్చాయి. 5 నెలల క్రితము ఇది కొరమేను పిల్లల పెంపకం అనేది మొదలుపెట్టాము. సో పిల్లలు మేము ఇక్కడ విజయవాడలో హనుమాన్ జంక్షన్లో ఉన్న ఆక్వానెస్ట్ నుంచి హ్యాచరీ నుంచి పిల్లలు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేము కొరమేను పిల్లలు పెంచుతూ ఉన్నాము. పెంచేసరికి ఇప్పుడు 4 నెలల 20 రోజులకు మాకు హార్వెస్టింగ్కి హార్వెస్టింగ్కి 1 కిలో సైజ్ దగ్గరకు వచ్చేసాయి. దీనికి తగ్గట్టు దీనికి కావాల్సిన మేత, దీనికి కావాల్సిన మెడిసిన్స్ కానీ దీనికి కావాల్సిన ప్రోటోకాల్స్ ఏదైతే ఉన్నదో మొత్తం మాకు ఆక్వానెస్ట్ హ్యాచరీ నుంచి మాకు వచ్చిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి దాంతోనే మేము సక్సెస్ అయ్యాము. ఇంకా దీంతోపాటు మేము కూడా కొంచెం మా ఓన్ లాజిక్ దీంట్లో యాడ్ చేసి మాకు కొంచెం ప్లస్ అయింది. బట్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మేరకు మాత్రం అన్నీ 100% మాకు వర్కౌట్ అయినాయి. మా దీంట్లో ఎంతో కృషి పడ్డారు. నేను మా పార్ట్నర్లు ఇద్దరం కలిసి ఇది సక్సెస్ఫుల్గా అవుతుందని మేము అనుకున్నాము. అది ఫస్ట్ మేము చాలా సంకల్పించుకున్నాము మొదట. దాని తర్వాతనే ఇది ఏదైతే ఉందో మాకు ఇప్పుడు వచ్చే హార్వెస్టింగ్ టైంలో మేము అది అనుభవం అవుతుంది మాకు. ఇవి సరుకు చూసేసరికి మనకున్న ల్యాండ్ని యూటిలైజ్ చేసుకోవడము, మనకున్న సర్కిల్ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ రాగానే ల్యాండ్లో ఉన్న సాయిల్ టైప్ అవన్నీ టెస్ట్ చేసి ఇది బాగా కొరమేను పిల్లలకి కరెక్ట్ అవుతుంది పెంచడం అనేది అని మేము అనుకున్న తర్వాతనే మేము ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్కి వెళ్ళాము. తర్వాత సీడ్ సెలెక్షన్ అనేది చాలా ఇబ్బందిగా ఉండే. దీంట్లో నేను మా పార్ట్నర్ దాదాపు ఒక 15 రోజులు తిరిగి మొత్తం ఆంధ్రాలో ఉన్న హ్యాచరీలన్నీ తిరిగి ఏదైతే బెస్ట్ క్వాలిటీ సీడ్ ఉన్నాయో ఒక 3-4 రెఫరెన్స్లు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏ అయితే రైతు మొదలు పెడతారో రెఫరెన్స్ తీసుకొనిది ఏది జరగదు. రెఫరెన్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి తర్వాత మీకు నమ్మకం వస్తేనే ఆ సీడ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వేసింది మేము దాదాపు ఎకరం పైన ఉంది. దీంట్లో మొత్తం దాదాపు ఇది 2 ఎకరాల బిట్టు ఉండేది. దీంట్లో 1.5 ఎకరం వరకు మేము ఇన్పౌండ్ అనేది 1.5 ఎకరం ఉంది. మనకు దీంట్లో వాటర్ కెపాసిటీ కానీ లేకపోతే మనకున్న మోటార్ల యూసేజ్ కానీ వాటర్ క్వాలిటీ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ చేపల చెరువు పెట్టాలనే ఆలోచనతోటి 1.5 ఎకరం పొలంలో చేపల చెరువు తయారు చేసి చేపలు పిల్లలను వదలడం జరిగింది. అది సెప్టెంబర్ 24, 23 సంవత్సరంలో వేశాను. ఈరోజు చేపలు పడుతున్నాము. ఆఫ్టర్ 5 మంత్స్ దాదాపు 1 కేజీకి వచ్చినాయి. పట్టించి హైదరాబాద్కు మార్కెట్కు తరలిస్తున్నాము. దాదాపు కనీసం ఒక 18,000 చేప పిల్లలు వదిలాము. 16 నుంచి 17 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దాని మీద. ఇంకా కొన్ని ఒక 1 మంత్ తర్వాత పట్టడం జరుగుతుంది. అయితే దీన్ని అసలు 6 నెలలకు వస్తాయి ఇవి 1 కేజీకి, 5 నెలలనే 1 కేజీకి తీసుకొని రావడం జరిగింది. ఇది రైతులకు లాభదాయకమైన పంటనే. ఫస్ట్ టైం కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ కొద్దిగా ఇనీషియల్ కాస్ట్ ఎక్కువైపోయింది. ప్రాజెక్టు తయారు చేయడము, చేపల చెరువును తయారు చేయడము, దాని చుట్టూ ఫెన్సింగ్, గేట్లు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు చాలా ఖర్చు వచ్చింది. అది ఒకటేసారి పంట మీద వెళ్ళదు కాబట్టి మొత్తం మీద దిగ్విజయంగా అయితే మా ప్రయాణం కొనసాగుతుంది.
సాధారణంగా కొర్రమేను చేప కిలో బరువు పెరగాలంటే దాదాపు 10 నెలల సమయం పడుతుంది. కానీ ఈ రైతుల చెరువులో కేవలం 5 నెలల్లోనే 900 గ్రాముల బరువు పెరిగాయి. ఇందుకు కారణం ఇక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు నేల, నీటి సౌకర్యంతో పాటు యాజమాన్య పద్ధతులు. హేచరీ వాళ్ల సలహాలు, సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు pH, అమోనియా, నైట్రేట్ లెవెల్స్ పడిపోకుండా పర్యవేక్షణ చేయడం ఇందుకు దోహదపడిందంటున్నారు. ప్రస్తుతం చేపల పట్టుబడులు జరుగుతున్నాయి. దాదాపు 16 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మేము సీడ్ తెచ్చింది 17,000 చేపలు తెచ్చామండి, కొరమట పిల్లల్ని. ఇంకో సీడ్ వచ్చేసి మాకు ఈ సీడ్ వచ్చేసి మాకు 12 రూపీస్ పడింది ఒక చిన్న చేప వచ్చేసి. దాని తర్వాత ఇప్పుడు మేము 1.5 ఎకర్స్లో సాగు చేస్తున్నాము. ఇప్పుడు మేము హార్వెస్టింగ్ టైంలో ఉన్నాము. ఇప్పుడు మాకు చేప దాదాపు వచ్చేసి 900 గ్రాముల వరకు ఉంది. 850 నుంచి 900 వరకు ఉంది చేప సైజ్ వచ్చేసి. అయితే మేము దీనికి మేత వచ్చేసి మేము ప్యూర్లీ కమర్షియల్ ఫీడ్ వేస్తున్నాము. సైజు చేప బట్టి దాన సైజు కూడా చిన్నది పెద్దది లాగా మారుతుంది. చిన్న చేప ఉన్నప్పుడు దాన సైజు చిన్న ఉంటుంది, అండ్ సైజు పెరిగే కొద్దీ నెంబర్ చేంజ్ చేసుకుంటూ పోవాలి. కమర్షియల్ ఫీడే ఇస్తున్నాము. వాటర్ మాత్రం రెగ్యులర్గా ఎక్స్చేంజ్ జరుగుతుండాలి. వాటర్ అవుట్లెట్ వెళ్తుండాలి, అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ లోపలికి ఫ్రెష్ వాటర్ వస్తుండాలి. అది ఉంటే కొంచెం అందులో ఏంటంటే వాటర్ క్వాలిటీ అనేది బాగుంటుంది. అమోనియా లెవెల్స్ ఇవన్నీ కూడా పెరగకుండా మెయింటైన్ చేయగలుగుతాం. మేము ఇది వచ్చేసి 6 నెలల నుంచి చేస్తున్నాము. సో కేజీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి డిఫర్ అవుతుందండి. మీకు ఇక్కడ నుంచి 300 నుంచి 400 మధ్యలో దీని ప్రైస్ ఉంటుంది పర్ కిలో. కేజీ వచ్చేసి మేము అమ్మేది రీటైల్ మార్కెట్లో అమ్ముతున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో అమ్ముతున్నాం. ఇది యాక్చువల్ వచ్చేసి అండి కొరమటల్ది మీకు 8 months పంట అండి. మేము దానికి వేసే ఫీడ్ కానివ్వండి, ఇక్కడ కూడా మేము టైమ్లీ ఫీడ్, అండ్ అది చాలా జాగ్రత్తగా, అంటే ఎంత తింటూ ఫీడ్ తక్కువ చేయడం ఎక్కడ లేకుండా దానికి ఎంత తింటుందో అంత ఫీడ్ దానికి సమకూర్చుకొని, అండ్ ద సేమ్ టైం వాటర్ ఎక్స్చేంజ్ కానీ, నాట్ జస్ట్ ఫీడ్ కాకుండా సరే చాలా దానికి మెడిసినల్, అంటే దానికి ఎప్పుడెప్పుడు శానిటైజర్ వేయాలో అప్పుడు శానిటైజర్ వేసుకుంటూ, అండ్ దాని తర్వాత దానికి ఫీడ్ సప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ, అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫీకల్ మ్యాటర్ని మేము బయటికి పంప్ చేసే విధానం బట్టి ఈ ప్రాసెస్ అంతా చేయడం వల్లనే మాకు తొందరగా, అంటే జనరల్గా కాకుండా కూడా ఎప్పుడు అయ్యే టైం కాకుండా ఇంకా ముందే మేము తీయగలుగుతున్నాం. మేము సుమారు ఇప్పటి వరకు సుమారు 2 టన్నుల పైన పట్టుంటాం. 2 నుంచి 3 టన్నుల వరకు చేప మేము తీయగలుగుతున్నాం ఇప్పుడైతే. ఇంకున్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మేము దగ్గర మా ఎస్టిమేషన్ ఇంకా అట్లీస్ట్ ఒక 15 to 16 టన్స్ వరకు ఉన్నాయని మా అంచనా. అది పక్షులైతే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో దానికి మేము ఏం ప్లాన్ చేసామంటే దానిపైన నెట్, ఏదైతే బర్డ్ నెట్ అంటారో ఆ నెట్ పైన కట్టెలు పెట్టి పైన అంతా మేము నెట్తో క్లోజ్ చేసాం. సో మీకు బాతులు కానీ కొంగలు కానీ వచ్చి చేపలు తినే అవకాశం లేకుండా దాని పైనుంచి మొత్తం నెట్ క్లోజ్ చేసినాం. ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ అండి మీకు దగ్గర 25 లక్షల వరకు అవుతుంది అని అంచనా. అంటే మాకు చిన్నవి ఇంకా యాడ్ అవుతున్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం అడిషన్ అవుతుంది. మేము అనుకున్న ఎస్టిమేషన్ ఏంటంటే 25 to 30 వరకు అయితే 30 lakhs వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 1.5 ఎకర్ చెరువుకి. ఇంకా లాభాలు అంటారా అది మన మార్కెట్ రేట్ బట్టి చెప్పగలుగుతాం. మేము అంచనా ఉండొచ్చండి దగ్గర ఒక 50 lakhs వరకు అనుకుంటున్నాం, 50 to 60 lakhs అనుకుంటున్నాం. బట్ అగైన్ అది మార్కెట్ రేట్ బట్టి, ఇంకా కాకపోతే ముందు చూడాలి, ఇంకా తీసే సరుకు దాన్ని బట్టి చూడాలి. అంటే ఇంకోటి ఇందులో లాభసాటిగా ఉంది, కాకపోతే ఇందులో రిస్క్ కూడా చాలా ఉంది. మనం చేపలు వేసామా దాన్ని సైజ్ అనేది తీసామని కాదు, దానికి మార్కెటింగ్ ప్రాపర్గా చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం దాని పెంపకం కూడా దగ్గరుండి చూసుకునేటట్టు చిన్నపిల్లల్ని సాకినట్టు సాకాలి. ఎందుకంటే దానికి ఏమైనా జబ్బు ఉందా, లేకపోతే అది మేత ఒకవేళ తినకపోతే ఎందుకు తినట్లేదు, వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, టైమ్లీ మేనర్లో వాటర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే మీకు pH లెవెల్స్ కానీ, నైట్రేట్ కానీ, అమోనియా కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ లెవెల్స్లో ఉంటేనే మీకు చేప అనేది సైజ్ గ్రోత్ బాగుంటుంది అండ్ ఫాస్ట్ ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ప్రతిభా బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధు. ఇప్పుడు బ్లాక్ డ్రైన్ క్లియర్ చేసేందుకై మరుగుతున్న నీళ్లు ఇంకా ప్లంజర్లకు బదులుగా విశ్వసనీయమైన హార్పిక్ వారి డ్రైన్ ఎక్స్పర్ట్. దీన్ని బ్లాక్ డ్రైన్ లో వేయండి. ఇది జిడ్డుని, వెంట్రుకల్ని కరిగి